Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles loni exercise 7.2 లో 4th sum చెప్పుకుందామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, మీరు డైలీ 1 hour అయినా మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. సో ప్రాక్టీస్ చేస్తేనే మనకు మ్యాథ్స్ అనేది వస్తుంది. సో చూసి చదవడం కానీ అలా చేయొద్దు. ఒక స్లేట్ అన్నా పెట్టుకోండి లేదా రఫ్ బుక్ అన్నా పెట్టుకొని డైలీ 1 hour ఒక 2 sums పర్ డే 2 sums అన్నా మీరు ప్రాక్టీస్ చేయండి. వితౌట్ సీయింగ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ సెల్ఫ్ మా. సో లెట్స్ గో టు ది 4th sum. So what has given in this sum? ABC is a triangle in which altitudes BE and CF, two sides AC and AB are equal. Show that triangle ABE is congruent to triangle ACF. చూడండి, ABC అనేది మనకు ట్రయాంగిల్ అంట. సో అండ్ BEలు CFలు మనకు ఆల్టిట్యూడ్స్ అంట. ఆల్రెడీ మనం 3rd sumలో చెప్పుకుంటే ఏంటమ్మా ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి అసలు చూడండి. ఒక త్రిభుజంలోని శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీయబడినటువంటి లంబరేఖ ఖండాన్నే లంబము లేదా ఉన్నతి అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, త్రిభుజంలోని శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీయబడినటువంటి ఈ లంబరేఖా ఖండాన్ని సో ఏమంటాం? ఉన్నతి లేదా లంబము. ఇంగ్లీష్లో అయితే ఆల్టిట్యూడ్స్. సో ఇక్కడ ఈ BE CFలు ఆల్టిట్యూడ్స్ అంటమ్మా. సో అయితే మనకు ఈ ABE అండ్ దిస్ ACFలు దీస్ 2 triangles we have to prove that congruent triangles. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకా సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే AB ఈక్వల్ టు AC. ABC ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఈ ABC అనేది సమద్విబాహు త్రిభుజం అని మనల్ని ప్రూవ్ చేయమని చెప్తున్నాను. రైట్ దట్ ఫస్ట్. AB given that ABC is a triangle. ABC is a triangle. Next and BE చూడండి, ఇక్కడ BE perpendicular to AC. So BF perpendicular to AC and CF perpendicular to AB. CF perpendicular to AB and ఏమి ఇచ్చారమ్మా? BE ఈక్వల్ టు CF అని ఇచ్చారు. అంటే ఆల్టిట్యూడ్స్ BE ఈక్వల్ టు CF అండ్ AB అండ్ AC ఆర్ ఈక్వల్ అని కూడా ఇచ్చారు. AB అండ్ AC that is also has given AB equal to AC. So these all has given ma. So we have to prove that triangle ABE is congruent to triangle ACF అని మనం ప్రూవ్ చేయాలి. సో to prove triangle ABE is congruent to triangle ACF. So చూడమ్మా, ఇన్ ట్రయాంగిల్ ACF అండ్ ట్రయాంగిల్ ABEలో చూడండి, ఇక్కడ యాంగిల్ BAE చూడండి, యాంగిల్ BAE ఈక్వల్ టు యాంగిల్ CAF. ఇక్కడ FA అనేది కామన్ మా. సో ఎందుకంటే ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఐసాసెలిస్ ట్రయాంగిల్. ఇక్కడ ఆల్టిట్యూడ్స్ ఇచ్చారు చూడండి, BE ఈక్వల్ టు CF అన్నారు. సో ఈ BEకి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ ఏంటమ్మా? యాంగిల్ A. అదేవిధంగా ఈ CFకు ఆపోజిట్లో ఉండేటటువంటి యాంగిల్ ఏంటమ్మా? యాంగిల్ A. సో దట్స్ వై CAF, angle CAF. So here angle A is the important ma. So that is the common angle.
యాంగిల్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆల్టిట్యూడ్స్ ఇచ్చేస్తున్నారు మనకి, బిఈ ఈక్వల్ టు సిఎఫ్ అని. సో ఇవే ట్రయాంగిల్స్లో చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ ఈ రెండిట్లో ఈక్వల్ అండ్ బిఈ ఈక్వల్ టు సిఎఫ్, దట్ ఈస్ ద ఆల్టిట్యూడ్స్. బిఈ ఈక్వల్ టు సిఎఫ్, దట్ ఈస్ ద గివెన్. నెక్స్ట్ పర్పెండిక్యులర్స్ ఇచ్చున్నారు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ యాంగిల్ ఈ అండ్ ఇక్కడ యాంగిల్ ఎఫ్. సో దీస్ బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకమ్మా? సో మనకు ఇక్కడ స్క్వేర్లా కనబడుతుంది చూడండి, ఈ విధంగా స్క్వేర్గా ఉందంటే మనకు అది పర్పెండిక్యులర్గా ఉందంటే అక్కడ మనకి 90 degrees ఉన్నట్టు. యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో ఈచ్ 90 degrees, ఈచ్ 90 degrees. So this is the this is the perpendicular perpendicular. So 90 degrees అన్నమాట. సో AAS కాంగ్రెన్స్ రూల్ ప్రకారం మనకు దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. ట్రయాంగిల్ ACF is congruent to triangle ABE. What is the reason, ma? By AAS congruence rule. Congruence rule prakaram these both the triangles congruent, ma. So next we have to prove that ABC is a isosceles triangle ani manam prove cheyali. So next chuddam. So AB equal to AC and ABC is an isosceles triangle అని మనం ప్రూవ్ చేయమన్నారమ్మా. సో ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేసాం. సో దీని ప్రకారం చూసినట్లయితే ఈ AB ఈక్వల్ టు AC అవుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ మా? బై సిపి సిటీ ప్రకారం మనకి AB ఈక్వల్ టు AC. నేను చాలాసార్లు చెప్తున్నానమ్మా, సిపి అంటే ఏంటి? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్. అంటే ఇన్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. తెలుగులో అయితే సర్వసమాన త్రిభుజాలలో అనురూప భుజాలు లేదా సదృశ్య భుజాలు సమానం. సో దీని ప్రకారం మనకి ఏబి ఈక్వల్ టు ఏసీ అని వచ్చిందంటే సో దీస్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఐసాసెలిస్ ట్రయాంగిల్. సో మనం ప్రూవ్ చేస్తాము ఏబిసి ఈజ్ అండ్ ఐసాసెలిస్ triangle. Okay, so this is the answer, ma. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.